వెల్కమ్ బ్యాక్. రౌడీ షీటర్ ఒమర్ అన్సారీపై డీసీపీ కాల్పులు జరిపిన స్పాట్ లోనే మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ హిమబిందు మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా చూసుకుంటే దీనికి సంబంధించి ఇక ఉమర్ అన్సారీ ఎవరైతే ఉన్నారో ఉమర్ అన్సారీ ఆ రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఉమర్ అన్సారీ పైన అనేక విధమైన 25కు పైగా కేసులు ఉన్నాయి. ఇతని పైన ఆ పీడీ యాక్ట్ కూడా పెట్టారు. పాత బస్తీకి చెందినటువంటి ఇతనితో పాటు ఇతని స్నేహితుడు కూడా మొత్తంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి అయితే ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఈ కాలనీ చూపిస్తాను నేను. ఈ కాలనీ నుండి చేజింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క కాలనీ ఉందో చూసుకోవచ్చు. మనం ఈ కాలనీ నుండే చేజింగ్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఆ యొక్క కాలనీ నుండి అక్కడ వెనుక భాగం ఏదైతే ఉంటుందో ఆ వెనుక భాగం నుండి మొత్తం టోటల్గా కూడా అయితే రావడం జరిగింది. అయితే చూపించే మొత్తం టోటల్గా క్లియర్గా విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో ఆ యొక్క కాలనీ నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. మొత్తం ఈ యొక్క అన్సారీ పైన 25కు పైగా కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా అయితే రౌడీ షీటర్గా ఓపెన్ ఉన్న క్రమంలో ఇక్కడ ఏదైతే ఆ యొక్క గల్లీ మనం చూస్తున్నామో ఇక్కడ నుండి దూకి పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు. అయితే డీసీపీ అయితే వెళ్తున్న క్రమం లోపల ఈయన తారసపడడం జరిగింది. తారసపడిన నేపథ్యంలో పాత నేరస్తుడు కాబట్టి అయితే వివిధ చైన్స్ ఛాన్స్తో పాటు మొత్తంలో అయితే సెల్ ఫోన్లను కూడా దొంగతనం చేస్తూ ఈ రాష్ట్రం దొంగతనం చేస్తూ వేరే రాష్ట్రం వేరే ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి సెల్ ఫోన్లను దొంగతనం చేస్తూ ఇక్కడ అమ్మడం చేస్తున్న నేపథ్యంలో పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. 25 కేసులకు పైగా ఇతని పైన ఉన్నాయి. ఇక్కడ నుండి మొత్తం టోల్గా చూసుకుంటే బిల్డింగ్ పై నుండి రావడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు విజువల్ క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ యొక్క బిల్డింగ్స్ జంప్ చేస్తూ కూడా ఇక్కడ నుంచి జంప్ చేస్తూ ఈ యొక్క కాలు ఏదైతే ఉందో చూసుకుంటున్నాం మనం. ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ పైనుండి కూడా అయితే జాలి ఏదైతే ఉందో అక్కడ పైనుండి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అక్కడ నుండి రావడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన క్రమం లోపల అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్ళే క్రమం లోపల అతని దగ్గర మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అన్సారీ దగ్గర అయితే చాకు కూడా ఉంది. అదే డీసీపీ అయితే వెళ్తున్న క్రమం లోపల అయితే డీసీపీ పైన తిరగబడడం జరిగింది. తిరగబడిన నేపథ్యంలోనే ఈ యొక్క ఆత్మరక్షణ నేపథ్యంలోనే కాల్పులు జరిపినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే మొత్తంతో కూడా 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకటి నడుము భాగంలో ఒకటి కాలు భాగంలో కూడా రెండు బుల్లెట్ గాయాలైనట్టుగా తెలుస్తుంది. అక్కడే పోలీసులు పడుకోమని కూడా చెప్పారు. స్థానికులు కూడా మాట్లాడినటువంటి దృశ్యాలు చూస్తాం. ఇక్కడ మొత్తం డెలగస్ కూడా ఇంకా క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుండి అయితే వెళ్దామనే ఉద్దేశంతో అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ నుండి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఈ గ్రౌండ్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ గుండా వెళ్ళే ఉద్దేశంతో చూస్తున్నాం మనం. ఏ గ్రౌండ్లో క్లియర్గా ఇక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ మెయిన్ రోడ్ గుండా అక్కడ చివరన ఏదైతే ఆ యొక్క చెట్టు కనబడుతుంది మనకు, ఆ యొక్క చెట్టు కనబడేటటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గర అయితే మొత్తం కూడా పడుకోమని చెప్పిన క్రమం లోపల అక్కడే పట్టుకోవడం జరిగింది. ఆ కత్తితోని మొత్తం టోల్గా కూడా గాయపరిచేందుకు వెళ్ళిన నేపథ్యంలో పట్టుకునే క్రమంలో తోపులాట జరిగింది. తోపులాట జరిగిన తర్వాత డీసీపీ కూడా అయితే కింద పడడం జరిగింది. మొత్తం టోల్గా కూడా హుటాహుటిన అంబులెన్స్లో అయితే అన్సారీని కూడా అంబులెన్స్లో మొత్తం టోల్గా అయితే ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ లోపల చివరన అయితే ఆ గ్రౌండ్ లోపల చివరన వెళ్ళిన తర్వాత మొత్తం టోల్గా కూడా అయితే ఆ యొక్క అన్సారీని అయితే పట్టుకోవడం జరిగింది. అయితే హాస్పిటల్కి తరలించారు. ఆరోగ్య పరిస్థితి అయితే మొత్తంలో కూడా డీసీపీని కూడా మొత్తంగా హాస్పిటల్కి తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. అన్సారీ పైన కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరిగింది అంటూ కూడా డీసీపీ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా పర్వాలేదు, ఇలాంటి పోలీసుల పైన దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఈయన ఇతర రాష్ట్రాలు ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన పైన అనేకమైన కేసులు నాటి తెలుస్తుంది. చూసుకోవచ్చు ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా అయితే కిటికీలాడుతూ ఉంటుంది. కాబట్టి పక్కా సమాచారంతో ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి క్రమం లోపల పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే అయితే పరిగెత్తడం జరిగింది. పరిగెత్తిన తర్వాత అయితే అక్కడ
కత్తి తీసి వీళ్ళపైన దాడి చేయడం ఉద్దేశంగానే ఆ యొక్క అయితే కాల్పులు జరపవలసి వస్తుంది. ఆత్మరక్షణ కొరకే కాల్పులు అయితే ఇప్పటికే 25 కేసులు ఉన్నటువంటి ఈ యొక్క అన్సారీని గతంలో కూడా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి నేర చరిత్ర కూడా ఉంది. అతని పాటు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితుడు ఎవరైతే ఉంటారో అతని స్నేహితుడు అయితే పరిగెత్తడం జరిగింది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే ఆయన పరిగెత్తవలసిన అవసరం ఏముంది, ఎవరు ఇంతకు ఆయనకు ఈయనకి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి ఇంకేమైనా అయితే నేర చరిత్ర ఉందా అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా ఒక బృందాలను కూడా పంపించారు. పారిపోయినటువంటి వ్యక్తి కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పారిపోయినటువంటి వ్యక్తికి ఈ యొక్క అన్సారీ ఎవరైతే ఉన్నారో అన్సారీకి ఈయనకు ఎలాంటి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ అయితే ఎలాంటి కేసులు ఉన్నాయనే దర్యాప్తు కూడా చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అయితే మొత్తం క్లూస్ సేకరించారు. మొత్తం తొందరగా ఆ పోలీసుల నుంచి కూడా సమాచారం తెలుసుకున్నారు. సిపి రావడం జరిగింది. సమాచారం తెలుసుకొని మొత్తం దీనికి సంబంధించినటువంటి అంటే మీడియాకు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి రైట్